ప్రైవేట్ కంపెనీల్లో ఈపీఎఫ్ సదుపాయాన్ని అందుకునే ఉద్యోగులకు 5 ఏళ్ల తర్వాత గ్రాట్యుటీ పొందే వీలుందని మనకు తెలుసు. అయితే దీన్ని ఎలా లెక్క కట్టాలన్నది చాలా తక్కువ మందికే తెలుసు. నిజానికి 5 ఏళ్లలోపే సర్వీస్ ఉన్నప్పటికీ ఏదైనా ప్రమాదంలో తీవ్ర గాయాలే, అంగవైకల్యం ఏర్పడా లేదా చనిపోయిన గ్రాట్యుటీకి అర్హులు. ఇక గ్రాట్యుటీ లెక్కింపు విషయానికి వస్తే, ఉదాహరణకు ఓ కంపెనీలో పనిచేస్తున్న ఉదయ్‌కి అక్కడ 6 ఏళ్ల అనుభవం ఉన్నది అనుకుంటే, ఆయన బేసిక్ సాలరీ, డీఏ కలిపి మొత్తం 30,000 వస్తున్నది. అప్పుడు గ్రాట్యుటీ అనేది 1,03,846 వస్తుంది. ఇందుకు వర్తించే లెక్క ఏంటంటే, కంపెనీలో ఉదయ్‌కున్న అనుభవం 6 సంవత్సరాలు, ఆయన నెల బేసిక్ సాలరీ అలాగే డీఏ 30,000 మొత్తాన్ని గుణించాలి. ఆ వచ్చిన మొత్తం 1,80,000ను 15/26 ఫార్ములాతో మళ్ళీ గుణించాలి. అప్పుడు 1,03,846 వస్తుంది. ఇదే 6 ఏళ్ల కాలానికి గాను ఉదయ్‌కి వచ్చే గ్రాట్యుటీ మొత్తం. ఇలా 12 ఏళ్లు పనిచేసి ఎన్నేళ్లు పనిచేస్తే అన్నేళ్లు అప్పటి వారి బేసిక్ పే అలాగే డీఏతో కలిసి గుణించి ఆ మొత్తానికి 15/26తో మళ్ళీ గుణిస్తే గ్రాట్యుటీ అనేది వస్తుంది. ఉద్యోగి రాజీనామా చేసి వెళ్ళిపోయేటప్పుడు కంపెనీలు ఈ లెక్కనే పాటించి చెల్లిస్తాయి. ఒకవేళ మీరు 12 ఏళ్లు 6 నెలలు లేదా 13 ఏళ్ల 6 నెలలు పనిచేస్తే అప్పుడు అక్కడ మీ అనుభవాన్ని 13 లేదా 14 ఏళ్లుగా పరిగణలోకి తీసుకుంటారు. అలాగే గ్రాట్యుటీ 10 లక్షలు దాటితే దానిపైన ఉండే మొత్తాన్ని ఎక్స్ గ్రేషియగా పిలుస్తూ చెల్లిస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. BMM Academy.